హలో అండి. వెల్కమ్ టు తెలుగింటి వంట ఇన్ బెల్జియం. నేను పావని. ఈరోజు ఈజీ అండ్ టేస్టీ టమాటో చట్నీ రెసిపీ చూద్దాము. ముందుగా కడిగి కట్ చేసుకున్న ఒక 6 పీసెస్ టమాటోస్ తీసుకున్నానండి. అది కాకుండా గార్లిక్ ఒక 4. ఇవి గార్లిక్ పెద్దగా ఉంటాయి, సో 4 వేసాను. పచ్చిమిర్చి కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు మీరు. అండ్ సాల్ట్ ఏమో ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాను. టమాటోస్లోంచి వాటర్ సపరేట్గా వచ్చాక మూత పెట్టేసి ఒక 10 to 12 మినిట్స్ వరకు బాగా ఉడికిద్దామండి. అంతలోపల నేను ఇంకొకటి ప్యాన్ తీసుకుంటున్నాను. ఆ ప్యాన్లో మనకి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకోవడానికి రెడీ చేస్తున్నాను. ఇందులో ఒక స్పూన్ ఆయిల్, నేను కొంచెం తక్కువ వాడతాను ఆయిల్. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, శనగపప్పు ఒక స్పూను, మినప్పప్పు ఒక స్పూన్, పీనట్స్ ఒక 2 స్పూన్స్. ఇది దాంట్లోనే స్లోగా వేయించుకొని ఆ మధ్యలో టమాటోని కూడా కొంచెం తిప్పుతూ ఉండండి, మర్చిపోద్దు, అడుగంటుతుంది కదా. హైలో పెట్టాను నేను, కొంచెం మీడియం హైలో. ఒక 6 ఎండుమిర్చిలు తీసుకొని దాంట్లోనే రోస్ట్ చేయండి. రోస్ట్ చేసేటప్పటికే మీకు అరోమాటిక్ స్మెల్ చాలా బాగా వస్తుంది. దీని తర్వాత కరివేపాకు కూడా కొన్ని తీసుకొని ఇంకొక 20-30 సెకండ్స్ వెయిట్ చేయండి. ఇలా బాగా వేగాక చల్లారబెట్టుకోండి పక్కన తీసి. 12 మినిట్స్ తర్వాత టమాటో కూడా దగ్గరకు వచ్చిందండి కొంచెం. ఈ టైంలో చింతపండు ఇంకా కొత్తిమీర వేసుకుంటాను. చింతపండు ఒక లెమన్ సైజ్ అంతా, ఇక్కడ కొత్తిమీర ఒక కట్ట మొత్తం వేసానండి నేను. ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని హీట్ చేసుకోండి. అడుగంటకుండా అప్పుడప్పుడు తిప్పుతూ ఉండండి. ఒక 3 మినిట్స్ తర్వాత వాటర్ అంతా బయటకు వచ్చింది. మూత పెట్టకుండా అలాగే కలుపుతూ ఉంటే ఎక్స్ట్రా వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. ఇక్కడ బబుల్స్ తెలుస్తుంది కదా, దాని త్రూ మనకి చిక్కగా అయిందని అర్థమవుతుంది. గరిటెతో జరిపినప్పుడు మనకి చాలా తేడా తెలుస్తుంది, చిక్కగా అయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసి ఇంకోసేపు అది చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టుకుందాము. అంతలోపల డ్రై ఇంగ్రీడియంట్స్ అన్ని తీసుకొని మిక్సీ వేసుకుందాం. నేను మీడియం సైజ్ మిక్సీ తీసుకున్నాను. ఇక్కడ మిక్సీ ఎక్కువసేపు వేయకుండా బరకగా వచ్చేటట్టు ఒక 5 to 7 సెకండ్స్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ చూస్తున్నట్టుగా మనం బరకగా రావాలండి, అప్పుడు చాలా బాగుంటుంది టమాటో చట్నీ. ఇలా పొడి పొడిగా ఉండాలండి. ఇక్కడ నేను ఈ పొడి కొంచెం 3 స్పూన్స్ అలా పక్కన తీసి పెట్టేశాను. మా అబ్బాయి ఎక్కువ కారం తినడు. మనం ఉడికించుకొని కొంచెం చల్లార్చుకున్న టమాటోని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందామండి. ఎక్కువసేపు గ్రైండ్ చేయొద్దు. ఒక 5 సెకండ్స్ ఒక 3 టైమ్స్ అలా చేసుకోండి, సరిపోతుంది. ఇందాక వేసుకున్న ఉప్పుతో పాటు ఇప్పుడు ఇంకొంచెం ఉప్పు వేసుకున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా కారం తినని చిన్నపిల్లలు కానీ ఎల్డర్లీ వాళ్ళు ఉంటే ముందుగా వాళ్ళకి తీసి ఒక కప్లో వేసేసుకోండి. నేను కొంచెం తీసి మా బాబుకి సపరేట్గా పెట్టాను. ఇది అయిపోయిన తర్వాత నేను సపరేట్ పెట్టిన పొడి మళ్ళీ తీసి మిక్సీలో వేసేసి ఇంకొకసారి ఒక 7-8 సెకండ్స్ గ్రైండ్ చేసి సపరేట్ తీసి పెడతాను. అంతేనండి, టేస్టీ టమాటో చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి, పునుగుల్లోకి, నేనైతే సంగట్లో విత్ ఆనియన్స్ తినేస్తాను. మీకు నచ్చితే ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఫీడ్బ్యాక్ చెప్పడం మర్చిపోకండి.